వందనాలు. వేదికను అలంకరించిన గొండైన సేవకులు ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నా. కూడి వచ్చి మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భావంలోకి వెళ్దాం. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి కలిగిన దేవ, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఈ రెండవ మీటింగ్లో ప్రభా ఇటు విధముగా ప్రభా మొదటి వర్తమానం ప్రభా అందించడానికి ప్రభా సిద్ధపడి ఉండగా ప్రభా కూర్చున్న వారు నీ ప్రజలు, బయలు వెలుచున్న మాట నీ మాట, నిలబడ్డవాడు నీవాడు కాబట్టి నీ ఆత్మీయ సహాయం దయచేయండి నాయన. ఇదిగో ప్రభా వినుచున్నవారు ప్రభు విన్నట్టుగా వదిలేకుండా దాన్ని అనుసరించి నడుచుకొనిచ్చు ఆత్మీయ జీవితాలను చక్కదిద్దుకోవడానికి ప్రభు నువ్వు సహాయమును చేస్తావని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. లేఖన భాగాల్లో కొన్ని విషయాలను మనం జ్ఞానించుకుందాం. క్లుప్తంగానే కొన్ని విషయాలు మాట్లాడుతాను, ఎందుకంటే విస్తరించి మాట్లాడడానికి మన మధ్యకు జేమ్స్ అన్ని గారు వస్తున్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా కొన్ని విషయాలు నేను ఈరోజు ఎత్తిపట్టిన మాట్లాడడానికి సిద్ధపడినాను. జాగ్రత్త కలిగి మనం విందాం. సమాజంలో ఈరోజు చూస్తున్నప్పుడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము విలువలనేవి మర్చిపోయి మన జీవన విధానాన్ని జరిగిస్తున్నాం. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము, కానీ క్రీస్తు సుగుణాలు కలిగిన వారు చాలామంది అరుదైపోతున్నారు. నేడు క్రైస్తవత్వంలోకి వచ్చేవారు ఎలా వస్తున్నారయ్యా అంటే ఏదో జరుగుతుందని, లేకపోతే ఏదో మేలు జరుగుతుందని దీవెనల కొరకు ఆశీర్వాదాల కొరకు వచ్చేవారు కానీ కనపడుతున్నారే కానీ ఆత్మను రక్షించుకోవడానికి వచ్చేవారు చాలా అరుదైపోతున్నారు. యావత్ ప్రపంచంలో 33% క్రైస్తవులు ఉన్నప్పటికీ ఇంకనూ యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయకపోవడానికి కారణం ఏంటంటే లెక్కల్లోనే కనబడుతున్నారు, కానీ నిజమైన క్రీస్తు సుగుణాలు కలిగిన వారు ఏమాత్రం కూడా అట్టి సంఖ్యలో కనబడట్లా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా ఉంటున్న మనము, దేవుణ్ణి నమ్ముకుని ఉంటున్న మనము కొన్ని విలువలనేవి మనం కలిగి ఉండాలని లేఖనాలు మనకి మాట్లాడుతూ వస్తున్నాయి. ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఆత్మీయ స్థితి ఎలా జీవించాలి, క్రైస్తవులు ఉన్న మనము ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చేయాలో ఏది చేయకూడదో ఈరోజు లేఖనాలు కోడ్ చేసుకుని కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనును. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఆగుదాం ప్రియ దేవుని బిడ్డలారా. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏమని రాయబడిందని ఆలోచన చేస్తే, కావున మీరు ప్రియులైన పిల్లలు అనగా ఇష్టులైన పిల్లలుగా. ఎవరికి ఇష్టులైన పిల్లలుగా? దేవునికి ఇష్టులైన పిల్లలుగా దేవుని పోలి నడుచుకోవాలని రాయబడుతున్నది. మరి దేవునికి ఇష్టులైన పిల్లలుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని పేరు చెప్పి బట్టలు పంచి పెడితే వచ్చి అయిపోతామా? దేవుని పేరు చెప్పి ఏమాత్రం కూడా ఉండడని చెప్తుంది బైబిల్. దేవుని పోలికను నువ్వు నడుచుకోవాలంటే, ఆయనకు ప్రియమైన వాడిగా నువ్వు ఉండాలంటే కొన్ని విలువలు విధేయతలను పాటించాలి. ఏది మాటల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి, చేతల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. నీ ఇష్టానుసారంగా మాట్లాడేసి, నీ ఇష్టానుసారంగా నీ జీవన విధానాన్ని జరిగించేసి నేను కూడా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావంటే దేవుడు చూసి నిన్ను బట్టి దుఃఖిస్తాడు తప్ప ఏమాత్రం కూడా ఆనందించే రీతిగా ఉండడు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? క్రైస్తవత్వంలోకి వస్తున్నారు, రక్షణ అనుభవంలోకి వస్తున్నారు, కానీ ఆ రక్షణలో ఉన్న విలువలు ఏమాత్రం కూడా పాటించలేని వారుగా కనబడుతున్నారు. వాక్యాన్ని వింటున్నారు, కానీ వాక్యానుసారమైన జీవితం కలిగిన వారు ఏమాత్రం కూడా సమాజంలో, సంఘములో కనబడట్లేదు. ఏదో వస్తున్నాము వెళుతున్నామని నామకార్థమైన తత్వం కలిగి ఉంటున్నారే, కానీ ఆత్మను రక్షించుకోవాలి. ఈ కిందన్న వాటిని కాకుండా పైన వాటిని మనం కనిపెట్టేవారు ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని ఆశ ఆలోచన కలిగిన వారు సమాజంలో, సంఘములో చాలా అరుదైపోయారు. ఈరోజు సంపాదించడానికి కూడా ఎవరిని అడ్డం పెట్టుకున్నారు తెలుసా? దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారు. వారి ఆలోచనలు, ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఎవరిని అడ్డం పెట్టుకున్నారు అంటే దేవుని అడ్డం పెట్టుకుని జీవన విధానం జరిగించేవారు సమాజంలో ఉన్నారంటే నమ్మగలరా?
అందుకనే చెప్తున్నాడు, మీరు దేవుని పిల్లలైన వారుగా ఉండాలంటే, విధేయులైన పిల్లలుగా ఉండాలంటే ఏదో వచ్చి వెళ్ళిపోతే కాదు, నామకార్థమైన తత్వం కలిగి ఉండటం కాదు. ఎందుకంటే మీరు నామకార్థమైన తత్వం కలిగి ఉండటానికి కాదు తను తాను అర్పించుకున్నది. బలైపోయింది, మన ఇష్టానుసారంగా తిరిగేసి వారమంతా కూడా మన ఇష్టానుసారంగా తిరిగేసి ఏదో ఆదివారం స్థానం చేసి వైట్ బట్టలు వేసుకుని వచ్చేసి ఆరాధనలో పాల్గొంటే అంగీకరించి నీ ఆరాధన నీ ప్రార్థనను అంగీకరించే దేవుడు కాదు ఈయన. దాని కొరకు ప్రాణం పెట్టలేదని ఆయన, దాని కొరకు బలి అయిపోలేదు. విలువలు కలిగిన జీవితం ఉంది, ఆ విలువలు కూడా నువ్వు కలిగి జీవించాలని చెప్పడానికి, మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన బలి అయిపోయాడు. మరి ఈ విషయాన్ని మనం గమనిస్తున్నామంటే గమనించలేకపోతున్నాం. ఈ విషయాన్ని మనం పరీక్షించి తెలుసుకుంటున్నామంటే తెలుసుకోలేని వారిగానే మన జీవన వ్యవస్థలు జరిగిపోతున్నాయి, మన జీవన ప్రయాణం జరిగిపోతుంది. అందుకనే లేఖనకారుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకును. అలాగనే మీరు కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వము కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోపతత్వము కానీ వీటిని పేరైనను ఎత్తకుండా ఇది పరిశుద్ధులకు తగినది కాదు. ఏం చేయకూడదంట? మనలో ఏ ఆలోచన ఉండకూడదంట, ఏ స్వభావం ఉండకూడదంట, జారత్వం అనేది ఉండకూడదంట, జారత్వం అనేది ఉండకూడదంట. కొన్ని విషయాలు నా వయసుకి మించి మాట్లాడతాను, ఎవరు బాధపడదు. ఎందుకంటే వాక్యం దగ్గర వయసుతో సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. మీరు అనుకోవచ్చు, ఈ వయసు ఎంత ఉన్నది మాట్లాడాలి. వాక్యం దగ్గర మొగబాట పడి వయసు కనుక చూసుకుంటే కనుక సరైన కంటెంట్ బయటికి వెళ్ళదు. ఈరోజు జారత్వం అంటే చాలామంది కూడా ఎలాగుంటున్నారో అని ఆలోచన చేస్తే, దేవుడిచ్చిన ఈ దేహాన్ని అపవిత్రపరచుకోవడానికి, దేవుడిచ్చిన ఈ దేహాన్ని అపవిత్రపరచుకుని లోకమాలయమని అంటించుకుని జీవించేవారు ఈరోజు సంఘములోను సమాజంలో లేరంటే ఉన్నారు. దేవుని పేరు చెప్పిన దేవుని మందిరానికి వచ్చిన వారు కూడా ఎలాగుంటున్నారు అంటే జారత్వానికి లోనైన వారు లేరంటే చాలామంది కనబడుతూనే వస్తున్నారు. ఈరోజు ఈ దేహాన్ని ఏమాత్రం కూడా నిష్కలంకంగా ఉంచుకోకుండా, ఈ దేహాన్ని ఏమాత్రం కూడా ఇంకా దేవుడిచ్చిన విధముగా పరిశుద్ధంగా ఉంచుకోకుండా ఏం చేస్తామంటే మలిన పరిచేసుకుంటున్నాం. సరే రేచలు నెరవేర్చుకుంటాం వరకు ఏం చేస్తున్నాం అంటే మలినం చేసుకుంటున్నాం. చాలామంది కూడా ఆ మలినంలోకి వెళ్ళిపోయి దానిలోనే ఏదో సంతోషం ఉందని ఏం చేస్తామంటే కుటుంబాన్ని విడిచిపెట్టేసి, బంధాలను మర్చిపోయి, వరుస వాయా లేకోకుండా ఇష్టాసారంగా ప్రవర్తిస్తున్న వారు సమాజంలో ఉన్నారా లేరా? ఉన్నారు. ఈరోజు క్రీస్తుని అంగీకరించిన వారు కూడా నామకార్థమైన తత్వం కలిగి జీవన విధానం జరిగిస్తూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్న వారు ఉన్నారంటే ఉన్నారు. మరి ఇలాంటి వారు కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటానంటే నిన్ను చూసి దేవుడు ఏమాత్రం సంతోషిస్తాడా? సంతోషించడు. నిన్ను చూసి ఏమాత్రం ఆనందిస్తాడంటే ఏమాత్రం కూడా ఆనందించడు. అందుకనే నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే నీలో ఏముండకూడదంట? జారత్వం అనేది ఉండకూడదంట. ఆ జారత్వం కలిగిన మనసు కానీ, ఆ స్వభావం కానీ, ఆ ఆలోచన కానీ నీలోనికి మనలోనికి రాకుండా ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డ, మన జీవితానికి ఒక విలువ ఉన్నది, ఒక విధేయత ఉన్నది, ఒక గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని మనం ఏం చేస్తామంటే అగౌరవ పరిచేసుకుంటున్నాం. మనం ఈ లోక ఆశలకు వెళ్ళిపోయి సరే రేచలు నెరవేర్చుకుంటాం కొరకు, యవన కోరికలు నెరవేర్చుకుంటాం కొరకు దేవుని పక్కన పెట్టేసి, దేవుని మాటలు పక్కనెట్టేసి ఇదే శాశ్వతమని, దీంట్లోనే నిజ సంతోషం ఉందని, ఉల్లాసం ఉన్నదని ఈరోజు అడ్డదారులు తొక్కేవారు సంఘములో సమాజంలో లేరంటే ఉన్నారు. అందుకనే చెప్తున్న విషయం ఏంటంటే మీరు జారత్వం ఉండకూడదంట. ఏ విధమైన అపవిత్రత ఉండకూడదంట. ఏ విధం అంటే ఒకటి కాదు, అన్ని వస్తుంది దాంట్లో. నువ్వు మాట్లాడే దాంట్లో ఏంటి, చూపుల్లో ఏంటి, నడకల్లో ఏంటి, చేసే పనులేంటి, దేనిలో అయినా సరే అపవిత్రత అనేది ఉండకూడదని ఇక్కడ రాడికల్గా బైబిల్ మాట్లాడుతుంది. దేవుని మాట్లాడుతున్నాడు ఇక్కడ. లేఖనాలు ఆధారం చేసుకుని నీతో నాతో మనందరికీతో చెప్తున్న విషయం ఏంటంటే ఇదిగో, ఏ విధము చేత అయినా సరే అపవిత్రపరచుకోనవద్దు. నీ జీవితం చాలా విలువైనది. నీ జీవితం విలువైనది కాబట్టి ఆ విలువను తెలియజేయడానికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ సింహాసనం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఆయన నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేస్తావు ఆయన బలి కోసం? ఎప్పుడైనా ఆలోచన చేసావు ఆ త్యాగం కోసం? ఇదంతా నా కొరకే కదా, నా జీవితాన్ని విలువవంతంగా మార్చడానికే కదా ఆయన బలి అయిపోయిందని ఎప్పుడైనా ఆలోచన చేసాం? మనం ఆలోచన చేయం.
దేవుడిని పక్కన పెట్టేస్తున్నాం, వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఆ మందిరంలో సేవకులు చెప్పిన ఆ కాంచోపే ఏం చేస్తున్నాం అంటే ఒక అత్యాసక్తి కలిగిన వారుగా వినేస్తాం. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం? మనం ఒక అరమరకు ఒక కిటికీకో దాన్ని పరిమితం చేసి బైబిల్ని మన ఇష్టానుసారమైన రీతిలో మన కార్యక్రమాలు మనము జరిగిస్తూ వస్తున్నాం. అందుకని దేవుడు చెప్తున్నాడు, మీలో అపవిత్రమైన ఆలోచన వస్తుందంటే మీరు దేవునికి దూరం అయిపోతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు అపవిత్రమైన ఆలోచనలను మీరు నెరవేర్చడానికి మీరు పూనుకుంటున్నారంటే మీరు సరైన రీతిలో బైబిల్ను, దేవుని మాటలను అర్థం అవ్వట్లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుని బిడ్డ, మీరు దేవునికి దూరం అయిపోతే కనుక ఏమవుతుంది అంటే ఈ లోపత్వము అపవిత్రమైన కార్యక్రమాలు చేయడానికి మనసు ఏమవుతుందో తెలుసా? ప్రేరేపణ కలగజేస్తుంది. అందుకని ఈ మాటలు మీరు ఆ మాత్రం కూడా ఏం చేయకూడదంట, మాట్లాడకూడదంట. ఈ లోపతత్వం కానీ ఇటు పేరైనా ఎత్తకూడదు. ఎందుకంటే మనం ఎవరం అయ్యి అంటే పరిశుద్ధులం, ఆయన రక్తము చేత కడగబడిన వారం, నిష్కలంకమైన రక్తము చేత కడగబడి పవిత్రపరచబడిన వారం. మరలా ఆ మలినములోనికి మనం ఏమాత్రం కూడా వెళ్ళకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ఏమాత్రం కూడా అటువైపు మళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు లోకానికి వేరుపారి వచ్చేసావు. లోక ఆశలు నెరవేర్చుకుంటా కాదు నువ్వు వస్తాయి ఇక్కడికి, సరే రేచులు నెరవేర్చడానికి కాదు వస్తాయి ఇక్కడికి. ఇక్కడ ఎందుకు వచ్చావు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చావు. నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చావు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి నీవు లోకం వైపు, లోక ఆశల వైపు నువ్వు వెళ్ళకూడదు. లోకస్తులు మాట్లాడినట్టు కూడా నువ్వు మాట్లాడకూడదంట. లోకస్తులు ఏం చేస్తారు? ఇష్టానుసారమైన రీతిలో మాట్లాడతారు, ఇష్టానుసారమైన రీతిలో వారు ప్రవర్తిస్తారు. వారు చూపేంటి, వారి నడకేంటి, మాట తీరేంటి, ఎలాగుంటుంది అంటే చాలా వెరైటీ, వినడానికి కూడా చాలా అసహాయకరమైన రీతిలో ఉంటుందంట. మరి మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే అంటాడు కదా, 4వ వచనం అంటాడు, కృతజ్ఞత వచ్చిన మళ్ళీ మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస సుస్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగినవి కాదు. మన మాటకి ఒక వాల్యూ ఉంది, మన చూపుకి ఒక వాల్యూ ఉంది, ఒక విధేయత ఉంది, విలువ ఉంది. ఆ విలువను ఏమాత్రం కూడా మనం ఏం చేయకూడదంట, పోగొట్టుకోకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ఈ లేఖనకారుడు చెప్తున్న విషయం ఏంటంటే మన జీవితాలు దేవునికి సమర్పించాము కాబట్టి అర్థవంతమైన రీతిగానే మనం బ్రతకాలని చెప్తున్నాడు. ఈరోజు సంఘాలకు వచ్చి బూతులు మాట్లాడే వాళ్ళు లేరండి? ఉన్నారా లేరా? ఉన్నారు. సంఘాలకు వచ్చి పోకిరి మాటలు మాట్లాడేవారు లేరండి? ఉన్నారు. మరి దీని ద్వారా ఎలా మాట్లాడడం ద్వారా వారి ఆత్మీయ జీవితం ఫలభరితంగా మార్చబడుతుందంటే మార్చబడదు. రక్షణలోకి వచ్చిన తర్వాత, రక్షణలోకి రాకముందు ఎలాగైతే మనం ప్రవర్తిస్తున్నామో రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ప్రవర్తించేవారు లేరంటే చాలామంది ఉన్నారు. మన జీవితాలను అర్థవంతంగా మార్చుకోకుండా అదే స్వభావం కలిగి, అదే ఆలోచన కలిగి, అదే తత్వాన్ని కలిగి మన జీవన విధానం జరిగించిన వారు లేరంటే చాలామంది కనబడతారు ఈరోజు సమాజంలో. దేవునికి వస్తారు, అదే నోటితో పాట పాడతారు, అదే నోటితో ప్రార్థన చేస్తారు, అదే నోటితో బయటికి వెళ్ళిన తర్వాత వినడానికి కూడా అసహాయకరంగా ఉండే మాటలు మాట్లాడతారు. వినడానికి కూడా అసహాయకరమైన మాటలు. సంఘములో, సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగాను, ఒక బాధ్యత కలిగిన స్త్రీలుగాను నేను నియమించిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బాధ్యతని నెరవేర్చాలి. అటు స్వభావం కలిగే ఉండాలి. ఇక్కడ ఎంత బాధ్యతగా అయితే నువ్వు ఉన్నావో, ఎంత భక్తిగా అయితే ఉన్నావో ఆ భక్తిని, ఆ నాణ్యతను నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత కూడా అటు రీతిగాని ప్రవర్తించాలి, మాట్లాడాలి, నడుచుకోవాలని లేఖనకారులు చెప్తారు. క్రీస్తుని అనుసరించడం అంటే, దేవుణ్ణి అనుసరించడం అంటే ఏయో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం కాదు, కానీ ముందు మన దేవుని కొరకు నిలబడాలి. వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలి. వాక్యానుసారమైన జీవితం లేకోకుండా ఎన్ని కార్యక్రమాలు తలపెట్టినా, ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? సున్నా. లాస్ట్కి నీ జీవితం ఏమవుతుందంటే నాశన కోపంలోనికి వెళ్ళిపోతుంది. బూతులు మాట్లాడతాం, పోకిరి శాస్త్రాలు చేయటం. ఈరోజు పెద్దలుగా నియమించిన వారేంటి, రక్షణ పొందిన వారేంటి ఏం చేస్తారు తెలుసండి? చాలా వినడానికి అసహాయకరమైన రీతిలో గుట్టింపులు ఆడతారు, వేళకోళాలు ఆడతారు, వేళకోళాలు ఆడతారు. అందరూ కూడా సహోదరులు కలిగి, సహోదర తత్వం కలిగి ఉండంటే సంఘంలో ఎలా చేస్తారండి? వాళ్ళింటికాడ ఉన్న వరుసలు పెట్టి, వాళ్ళింటికాడ ఉన్న ఆ విధాలను బట్టి సంఘంలో సరసాలు ఆడేవారు లేరంటే ఉన్నారు ఈరోజు. దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత నీ ఇంటికాడ ఏ వరుస అయినా అవ్వచ్చు, కానీ ఇక్కడ సహోదరి సహోదరుడు తప్ప ఇంక వేరే మాట రావడానికి లేదు. ఇక్కడ ఈరోజు ఇక్కడే ఎకసికలు ఆడతారు,
ఇక్కడే ఏలకోలలు ఆడతారు. ఏ పరిశుద్ధ మందిరంలోనే, ఈ దేవుని సమూహంలోనే ఏం చేస్తారంటే ఏ మాటలైతే మాట్లాడుతుందో ఆ మాటలతో, ఆ పోకిరి శాస్త్రాలతో ప్రవర్తించేవారు లేరంటే చాలామంది కనబడతారండి ఈరోజు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మన పరిశుద్ధులము అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మన దేవుని సన్నిధిలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాము, కానీ నిజంలో నువ్వు ఏమాత్రం కూడా దేవునిని వెంబడిస్తలేదు. భ్రమలో బ్రతికేస్తున్నాం. మనం క్రైస్తవుని ట్యాగ్ తగిలించి బ్రతికేస్తున్నాం తప్ప క్రీస్తు సుఖులను కనుపరిచే వారిగా మనం ఉండలేదు. ట్యాగ్ వేసుకున్నాడు. ఎవరంటే క్రైస్తవులం అండి. మన క్రైస్తవులని గుర్తు ఏంటో తెలుసా? వైట్ అండ్ వడ్డీ వేసుకుని తలస్నానం చేసేస్తే పాపాలు అయిపోతాయి అనుకుంటాం, పాపాలు చెరిగిపోతాయి అనుకుంటాం. అప్పటి వరకు అలాగలా తిరిగి వచ్చేస్తారు. ఆదివారం వచ్చేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇష్టాసారంగా మాట్లాడేస్తారు, ఇష్టాసారంగా ప్రవర్తించేస్తారు. ఆదివారం వచ్చేటప్పుడు శుభ్రంగా స్థలార స్నానం చేసి వైట్ అండ్ వైట్ వేసుకునేటప్పటికి ఇలా ఏమనుకుంటారంటే నేను పరిశుద్ధపరచబడిపోయాను అనుకుంటారు. లేదు లేదు, నువ్వు అలా అనుకున్నావంటే పొరపాటే. నీ ఆలోచన ప్రకారం దేవుడు మాట్లాడలేదు, కానీ దేవుని ఆలోచన ప్రకారం నువ్వు జీవించాలి. నువ్వు అనుకున్న ఉద్దేశమైన రీతిలో ఉన్న బత్తికి అది బత్తి. నువ్వు అనుకుంటున్నావు చూడు ఇటు విధముగా, ఇటు స్వభావం కలిగి, ఇటు ఆలోచన కలిగి నువ్వు ఊహించుకున్నావు చూడు, నువ్వు ఊహించుకున్న బత్తి కాదు, ఈ బత్తి వేరు. నువ్వు దేవుణ్ణి వెంబడించాలంటే ప్రత్యేకింపబడాలి. లోకానికి, లోక ఆశలకు ప్రత్యేకింపబడాలి, బయటకు వచ్చేయాలి. అలా రాకోకుండా అదే స్వభావం కలిగి నువ్వు ఉంటే కనుక, అదే స్వభావం కలిగి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇంకేం చెప్తున్నాడు తెలుసా? అలాగనే నువ్వు ఉండిపోయినా, లేకపోతే వ్యభిచారంలోకి వెళ్ళిపోయినా, అపవిత్రుడు అయిపోయినా, ఏదైతే చేయకూడదని చెప్తున్నాడో వేరే విశ్వాస తత్వంలోనికి వెళ్ళిపోయినా చాలా ప్రమాదం. నువ్వు దేవుని ఆ మాత్రం కూడా వెంబడించేవాడు కాదు. వేరే విశ్వాస పరిమాణాలకు నువ్వు వెళ్ళకూడదండి. ఎక్కడ ఏదో జరుగుతుందంటే అక్కడ పరిగెత్తేవాడుగా నీవు ఉండకూడదు. ఎక్కడ ఏదో ఇస్తున్నారంటే అక్కడ పరిగెత్తేవాడుగా ఉండకూడదు. నువ్వు అలా కనుక నువ్వు పరిగెడితే కనుక నువ్వు దేవుని మీద కంటే ఎక్కడ మీద మక్కువ తెలుసా? ఎవరైతే చెప్పితే పరిగెడుతున్నావు ఆ వ్యక్తి మీద నువ్వేం కలిగి ఉన్నావు? మక్కువ కలిగి ఉన్నావు. మక్కువ కలిగి ఉన్నావు అంటే నీకు తెలియకోకుండానే నువ్వేం చేస్తున్నావు తెలుసా? వేరే విశ్వాసం అనగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నావు. దేవుడు అందుకనే చెప్తాడు కదా, పైన కానీ భూమి కింద కానీ భూమి మీద కానీ నాకు తప్ప దేనికి మీరు సాగిల పడకూడదు. మరి నువ్వు సాగిల పడుతున్నావంటే, ఎవరో ఏదో చెప్పారని అక్కడ పరిగెట్టుకెళ్ళిపోతున్నావంటే, నీ స్థానిక సంఘాన్ని విడిచిపెట్టేసి, నీ స్థానిక సహవాసాన్ని విడిచిపెట్టేసి ఎవరో ఏదో చెప్పారని పరిగెట్టుకెళ్ళిపోతున్నావంటే నువ్వు పరోక్షంగా, ప్రత్యక్షంగా చేయకపోయినా పరోక్షంగా ఏం చేస్తున్నావు తెలుసా? విగ్రహారాధన చేస్తున్నావు. ఒక మనిషిని నువ్వు ఏమాత్రం కూడా మనిషి మాటకు లోబడి దేవుణ్ణి పక్కనెట్టి పరిగెడుతున్నావు అంటే నువ్వు చేసేది ఏంటి తెలుసా? పరోక్షంగా విగ్రహారాధన. అలా చేయకూడదని చెప్తున్నాడు ఇక్కడ లేఖనకారుడు. అలా నువ్వు ప్రవర్తించకూడదు. నువ్వు దేవుని వెంబడిస్తున్నవాడు వెంబడించేలాగా ఉండాలి. కష్టమైన, శ్రమైన, బాధైనా, వేదనైనా ఆఖరికి నీ ప్రాణాలు పోయే స్థితిలోనే ఉన్నా సరే నువ్వు ఏమాత్రం కూడా దేవునికి ఇచ్చే మాటను విడిచిపెట్టి వెళ్ళకూడదు. నీవు దేవుని పరిధిని దాటి వెళ్ళిపోకూడదు. ఆ బౌండరీస్ నువ్వు దాటి వెళ్ళిపోకూడదు. ఆ బౌండరీస్ నువ్వు దాటి వెళ్ళావా అంటే కనుక ఇదిగో నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాదని చెప్తుంది. అక్కడ ఏమని రాయబడుతుంది చూడండి, 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం చూడండి. వ్యభిచారమైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను క్రీస్తు యొక్క, దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కారణ సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చూడండి, ఈ స్వభావాలు కనుక మీకుంటే, ఈ ఆలోచనలో కనుక మీ జీవన విధానం జరిగితే కనుక మీ దేవుని రాజ్యానికి వారసుడు కాదంట. మీరు దేవుని రాజ్యానికి ఏమాత్రం కూడా వారసుడు కాదు. మీరు అనొచ్చు అప్పుడు వచ్చి, అయ్యా పలానా చిట్టుబాబు గారు సభలాడుతున్నది ఇచ్చానయ్యా అంటే ఆయన ఏమంటాడు తెలుసు? నువ్వు ఎవరో నాకు తెలియదు. లేదండి ఇదిగో మీ కార్యక్రమాలు చెప్పి మీ చీరలు పంచిపెట్టామంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఇదిగో విందులు ఆర్భాటాలు చేసామని అంటే ఎవరికి చేసావు? నేను కోరుకున్నది ఏంటి? నువ్వు చేసిన భక్తి ఏంటి? నువ్వు అనుకున్న నీ ఆలోచనల విధానంలో చేసిన భక్తి కాదు. నేను చెప్పిన రీతిగా బ్రతికినప్పుడే నా చిత్తాన్ని నెరవేర్చిన వాడు అవుతావు.
నీ ఇష్టాసారంగా బ్రతికేసి తిరిగేసి వచ్చేసి ఏదో డబ్బు ఉంది కదా, పేరుంది కదా, హోదా ఉంది కదా అని నీ హోదాన్ని బట్టి నీ భక్తిని బట్టి నువ్వేయో కార్యక్రమాలు చేసేసి జీవన విధానం జరిగించేసి ఇదే భక్తి అనుకుంటే కనుక ఇదంతా కూడా వ్యర్థమని లేఖనకారుడు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లలు. మన జీవితం, మన జీవన వ్యవస్థ ఎలాగుండాలంటే వ్యర్థమైన వాటి కొరకు మనం వెళ్ళకూడదంట. ఒకవేళ వ్యర్థమైన మాటలు చెప్పి నేను ఎవరైనా ప్రభావాలకి రోలు చేస్తాయి కనుక, నేను ఎవరైనా ఫోర్స్ చేస్తాయి కనుక, ఇదే జీవితం అని ఇదే భక్తి అని కనుక ఎవరైనా దేవునికి వ్యతిరేకమైన మాటలు నీకు బోధిస్తే కనుక వారి నుంచి నువ్వేమంటున్నాడు తెలుసా? దూరంగా వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? దూరంగా వెళ్ళిపోండి చెప్తా. అదే 6వ వచనంలో అంటాడు కదా, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా ఇటు క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకండి. లేదండి మీ చేసే ఇదే భక్తి, ఎలా ఉంటే భక్తి, ఎలా నడుచుకుంటే భక్తి అని వారి సిద్ధాంతాలను దేవొత్తులుగా ప్రకటిస్తే గనక, బైబిల్ తెలుసు కదా మనకి, వాక్యం తెలుసు కదా, నీ చేతిలో కూడా బైబిల్ పెట్టాడు కదా, అది వాక్యం సారమైనదో లేదో గ్రహించి ఒకవేళ అట్టిది కనుక దేవునికి వ్యతిరేకంగా ఉంటే కనుక అలాంటి వారి సాంగత్యానికి నీవు దూరంగా ఉండమని చెప్తున్నాడు అక్కడ. ఈరోజు అలాంటి వారు లేరంటే ఉన్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవారు అంటే దేవుని కొరకు ఏం చేసేవారు? సంఘాలు కట్టేవారు. ఒకప్పుడు ఎలా ఉండేవారు అంటే దేవుని చూపించేవారు. ఈరోజు ఎవరిని చూపిస్తున్నారు? నన్ను చూడండి అని చెప్తున్నారు. ఈరోజు దేవుని కొరకు రక్షించలేదండి, ఇప్పుడు వీరి కొరకు గుంపు ఎలా జీవించాలనే విషయాలని చెప్పలేకపోతున్నారు. ఈరోజు మెజార్టీ పీపుల్ క్రైస్తవులో 33% పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదే. ఆత్మను రక్షించుకుంటే రండయ్యో చెప్పేవారు ఏమైపోయారు? అరుదైపోయారు. ఆశీర్వాదాలు కావాలంటే రండని చెప్పేవారు ఎక్కువైపోయారు. రండయ్య మనం నిత్య రాజ్యానికి వారసులు అవుతామంటే ఇదే నిత్యత్వం అన్నట్టు ఇక్కడ ఏయో ఆస్తులు పోగు చేసుకోవడానికి, ఏయో కూడగొట్టుకోవడానికి ఇదే శాశ్వత, దీని కొరకే ఈ లోకాశలు నెరవేర్చడం కొరకే దేవుని దగ్గరికి వచ్చేవారు ఎక్కువైపోయారు. అలా రీతిగా ప్రభావితం చేసే మాట్లాడుతున్నప్పుడు అది వాక్యానుసారంగా ఉన్నదో లేదో గ్రహించేవారంట. వాక్యానుసారంగా ఉన్నదో లేదో గ్రహించేవారంట. వారి చుట్టూ ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా సరే ఏం చేసేవారంట తెలుసా? దేవుని వాక్యాన్ని ఆ మాత్రం కూడా విడిచిపెట్టి వెళ్ళేవారు కాదంట. స్ట్రాంగ్గా నిలబడేవారంట. ఆ సంఘాలను చూసి ఆ చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నీ కూడా ఏం చేసి తెలుసా? ప్రభావితం చెందేయంట. ప్రభావితం. మరి మన విశ్వాస జీవితాన్ని బట్టి నువ్వు నిజంగా వాక్యాన్ని చదవకోకుండా ఈ సభలకు వచ్చినప్పుడే, లేకపోతే ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడే నువ్వు బైబిల్ తీస్తే కనుక ఇక చెప్పబడిన మాట వాక్యానుసారంగా ఉందో లేదో గ్రహించగల తత్వం నీకు వస్తుందంటే రాదు. రానప్పుడు ఏం చేస్తా? వెళ్ళిపోతా అలా నాశనం కోపంలోకి. అంతే. వాళ్ళు ఎట్లా చీపెడితే అంటారు కదా,
ఉంచొద్దు. ఉగ్రత పాలవటానికి కదా ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది. మనందరినీ కూడా నిత్యత్వానికి తీసుకెళ్తానికి పెట్టాడు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామయ్యంటే, మన పూర్వీకులు మనం ఏం చేస్తామయ్యంటే ఎలా ఉన్నామంటే చీకట్లో ఉండిపోయాం. మనం ఉండిపోయాము లేదా? చీకట్లో ఉండిపోయాం. ఏ చీకటి? కరెంట్ లేదండి అప్పుడు, ఇప్పుడు లైట్లు వచ్చినట్టు ఈ చీకటి కాదు. ఆధ్యాత్మికమైన వెలుగు అనేది లేకోకుండా చీకట్లోకి మనం వెళ్ళిపోయామండి. ఒకప్పుడు దేవుడు అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో మన జీవన విధానం వెళ్ళిపోయింది. రక్షకుడు అంటే నిజ దేవుడు అంటే ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో మన జీవన విధానం జరిగిందా జరగలేదా? జరిగింది. పెత్తందారుల వ్యవస్థ ఏదైతే చెప్పారో అదే విని మన జీవితాలను ఏం చేస్తాం? జరిగించేవారుగా ఉన్నాం. అదే శాశ్వతం అనుకున్నాం, అదే భక్తి అనుకున్నాం, అదే జీవితం అనుకున్నాం. కానీ ఇప్పుడు అది జీవితం కాదు, మరి విశేషమైన దేవుని మనం తెలుసుకున్నాం. వెలుగులోనికి వచ్చాం మనం. ఆ చీకటిలోంచి దేవుడు ఏం చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే వెలుగులోకి వచ్చాడు, మన వెలుగులోనికి తీసుకొచ్చాడు. కాబట్టి 9వ వచనంలో చెప్పబడిన రీతిగా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతిని, సత్యమును వాటిలో కనబడుచున్నది. మన వెలుగులోనికి వచ్చాం, చీకటిలో లేము. చీకటి సంబంధులం కాదు మనం. ఆయన రక్షణ ద్వారా మన దేంట్లోకి వచ్చామంటే వెలుగులోకి వచ్చాం. ఈ వెలుగులో ఏమున్నాయంట? సత్యం ఉందంట, నీతి ఉన్నదంట, మంచితనము ఉన్నదంట. ఈ వెలుగులో ఏముందండి? ఏముంది? సత్యం ఉంది, మంచితనం ఉంది, ఇంకేమున్నది అన్నాడు? నీతి. మరి ఈ వెలుగులోకి వచ్చి కూడా నువ్వు ఇంకను కూడా నీతి కలిగి లేకపోతే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడండి? దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడండి? ఏమాత్రం కూడా సంతోషించాడు. మనం వెంబడించినప్పుడు జాగ్రత్తగా వెంబడించాలి. మనము జాగ్రత్తగా వెంబడించాలి. ఒక తీర్మానం కలిగి ఉండాలి, మంచి స్వభావం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం చీకటి సంబంధం కాదు కానీ వెలుగు సంబంధం. కాబట్టి ఆ వెలుగు తగ్గ ఫలాలు మనం ఏం చేయాలంటున్నాడు? ఫలించాలి. మరి మంచితనం కలిగి ఉంటున్నాం మనం? నీతి కలిగి ఉంటున్నాం మనం? యథార్థత కలిగి ఉంటున్నామా? సత్యము కలిగి ఉంటున్నామా? చెప్పండి. సత్యం కలిగి ఉంటున్నామా? యథార్థత కలిగి ఉంటున్నామా? నీతి కలిగి ఉంటున్నామా? చాలామంది ఇక్కడికి వచ్చిన వారిలో చాలామంది ఉద్యోగాలు చేసేవారు ఉంటారు, వ్యవసాయ పనులు చేసేవాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, అనేక రకాలు కలిగిన వారు ఉంటారు, అనేక రకాలుగా అనేక సెక్టర్లో వర్క్ చేసేవారు ఉంటూ ఉంటారు. మరి అక్కడ మనం వర్క్ చేస్తున్నప్పుడు మన దేవుని కలిగి ఉన్నాం కదా, వెలుగు సంబంధం కదా. మరి వెలుగు సంబంధులైన మనము ఆ ఫలాలు ఆ డ్యూటీ చేసినప్పుడు, చదువుతున్నప్పుడు, వ్యవసాయం పనులకు వెళ్ళినప్పుడు ఆ ఫలాలు మన చుట్టూ ఉన్న వారికి కనిపించే విధంగా ఉంటున్నాయా? అంటే మనకు అర్థమయ్యే రీతిలో ఉండాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన క్రైస్తవులు అనే విధానాన్ని మన ప్రవర్తన బట్టి గుర్తించే విధంగా మనం ప్రవర్తిస్తున్నామండి. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, ఎక్కడైతే చదువుతున్నామో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తామో అక్కడ ఎలా కనిపించాలి? ఫలాలు ఫలించడం అంటే ఏంటి? అక్కడ నువ్వు చెప్పుకోకుండానే నీ ప్రవర్తన బట్టి వారు గుర్తించాలి. నువ్వు క్రైస్తవుడు అని, నువ్వు సత్యవంతుడు అని, నీతి కలిగి ఉంటావని, మాట ఇస్తే మాట తప్పవని, ఏదైనా నింద వచ్చినా సరే నీ చుట్టూన్న వారు ఏం చేయాలి తెలుసా? అతను కాకుండా వేరే వాళ్ళు అయితే మేము నమ్ముతామో కానీ ఆయన మట్టికి అలాంటి పని చేసేవాడు కాదని సాక్ష్యాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి? ఈ ఫలాలు ఫలించాలి. మనం ఈ ఫలాలు ఫలించాలి. ఈ ఫలాలు ఫలిస్తేనే కానీ మనము దేవుణ్ణి వెంబడించిన వారము కాదు. దేవుని వెంబడించే వారిలో వెలుగు సంబంధుల్లో వారి జీవితంలో ఏముంటుందంట? మంచితనం అనే ఫలం ఉంటుందంట. మంచితనం అనే ఫలం ఉంటుంది, నీతి అనే ఫలం ఉంటుంది, సత్యం అనే ఫలం ఉంటుంది. ఈ కనబడినప్పుడే నువ్వు దేవుని పోలి నడుచుకున్నవాడవుతావు. కనబడినప్పుడే దేవుని పోలి నడుచుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా అవుతావు. లేదండి నా ఇష్టానుసారంగా నేను జీవించేస్తానని కానీ కానుకలు ఇస్తానని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అరే నాకు లంచం ఇస్తున్నావు అని అడుగుతాడు దేవుడు. లేదండి నేను మాటకారనండి, నా వెనకాల చాలా అండబణం ఉంది, మా సంఘాన్ని లేకపోతే నా మాట నా చుట్టూ ఉన్నవారు వింటారు కాబట్టి ఇదిగో మీరు సభలు పెట్టండి, మీ సభలకి జనాన్ని తోలేస్తానంటే ఈ తోలడానికి రాజకీయ పార్టీ కాదు, ఇది దేవుని సంఘం. అలాంటి వారు ఉన్నారు సమాజంలో. పేరుని బట్టి, హోదాను బట్టి, ధనమును బట్టి, ఉన్న ఆస్తిని బట్టి సంఘ సేవకులను కూడా లెక్క చేయకుండా ప్రవర్తించేవారు సంఘములో సంఘ పెద్దలుగా వ్యవహరించేవారు ఉన్నారంటే ఉన్నారు. దేవుని కూడా పక్కన పెట్టేసి వారిదే పరిపాలన అన్నట్టు ఏమాత్రం కూడా సంఘాన్ని సరైన రీతిలో కాకోకుండా, వాక్యానుసారమైన రీతిలో కాకోకుండా వారి ఆలోచన ప్రకారంగా సంఘాన్ని నడిపించాలని వెనకాల ఉండి సేవకులు ప్రభావితం చేసేవారు ఉన్నారంటే ఉన్నారు. ఇలా ఉంటే కనుక మంచి ఫలాలు మనం ఏమాత్రం కూడా ఫలించలేం. ఇలా ఉంటే కనుక దేవుణ్ణి ఏమాత్రం కూడా మనం వెంబడించలేం. ఇలా ఉంటే కనుక మనం ఏమాత్రం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం.
మనం ఏం చేయాలంటే లేఖనములు మన చేతిలో ఉన్నాయి కాబట్టి, బైబిల్ మన చేతిలో పెట్టాడు కాబట్టి, దేవుని మాటలు మనం చూస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంట, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదని పరీక్షించేంటంట మనం తెలుసుకోవాలంట, పరీక్షించాలి, గ్రహించాలి. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఈ ప్రవచన వాక్యం చదువువాడును వినువాడును ఏం చేయాలంట, గ్రహించాలి. గ్రహించకపోతే ఏం తెలదు మనకి, అవునా కదండి? స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, స్కూల్కి వెళ్తాం, అక్కడ చెప్పిన లెసన్ సరైన రీతిలో విని మన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఎగ్జామ్ ఏం చేయలేం, రాయలేం. లేదులే అని వచ్చిన తర్వాత ఆ పుస్తకాలు అక్కడ అడేసి హోంవర్క్ ఏమాత్రం చేయకోకుండా ఎగ్జామ్లో రాసేస్తానని కూర్చుంటే ఏం చేస్తాం, తెల్ల పేపర్ ఇస్తే కానీ దాని మీద 4 సున్నాలు చుట్టి మనం ఇస్తే లాస్ట్ రోజుని ఆ ఎగ్జామ్ పేపర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఎర్రింకితో రెడ్ పెన్తో ఏం చేస్తాడు, ఒక 0 చుట్టి ఇచ్చేస్తాడు మనకి, సరిపోతుంది సాంబార్. అప్పుడు ఏమవుతాం, పాస్ అవుతాం, ఫెయిల్ అవుతామా? ఫెయిల్ అయిపోతాం. విశ్వాస జీవితం కూడా అదే, పరీక్షించాలి. ఒకవేళ నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత చదవకపోతే కనుక ఒకవేళ ఆ సంవత్సరం ఫెయిల్ అవుతావు, తర్వాత రాసుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఒక్కసారి ఇది ఫెయిల్ అయ్యామనుకో రాసుకోవడానికి ఏమాత్రం కూడా ఉండదు, పాస్ అవ్వడానికి ఏమాత్రం ఉండదు. మనం పిల్లల్ని మన స్కూల్కి వెళ్ళకపోతే చాలా శ్రద్ధ తీసుకుని చదివించడానికి ఇష్టపడతాం, కానీ దేవుని మందిరానికి సండే స్కూల్ పంపడానికి ఏమాత్రం కూడా ఇష్టపడం. వెళ్తాలే అనుకుంటాం. మన జీవితాలు కనుక ఆధ్యాత్మిక స్థితిలో ఫలభరితం అవ్వాలని, మన పిల్లల జీవితాలైనా మన జీవితాలైనా మన కుటుంబాలైనా ఆధ్యాత్మిక స్థితిలో మనం ఫలించాలంటే కనుక దేవునికి ఏది ప్రీతికరమో అది మనం చెయ్యాలి. దేవునికి ఏది ఇష్టమో అటు రీతిగా నడుచుకోవాలి. దేవునికి ఏది అనుకూలమైనదో అటు విధంగా మన జీవన విధానం జరిగించాలి. పరీక్షించాలంట. ఒక పని చేస్తున్నప్పుడు ఇది దేవునికి హేయకరమైనదా, దేవునికి వ్యతిరేకమైనదా, అనుకూలమైనదని 1-2 సార్లు మనం పరీక్షించుకుని చెయ్యాలంట. బంధువుడే కదా, వచ్చాడు కదా, చేసేయమన్నాడు కదా, వాడి మాట ప్రకారం నువ్వు చేసావు అనుకో వాడు బాగానే ఉంటాడు. తర్వాత శిక్ష పడేది ఎవరికి, బాధపడేది ఎవరికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేసింది ఎవరవుతారో, నువ్వే అవుతావు. మొగమాటాలు చూసో, బంధుత్వాలు చూసో, లోకాచారాలు కనుక నువ్వు పాల్గొన్నావు అనుకో దేవునికి వ్యతిరేకమైన పని నువ్వు చేసిన వాడు అవుతావు. అలాగుండకోకుండా ఏమంటున్నాడు చూడండి ఇక్కడ 10వ వచనంలో, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధులు అని చెప్తున్నాడంటే, వెలుగున్నప్పుడు మనం ఏదైనా తప్పు చేయడానికి ఏం చేస్తాం, భయపడతాం, అవునా కదండి? ఇక్కడ ఏదన్నా వెలుగు ఉంది, ఇక్కడ ఏం చేయాలన్నా ఏం చేస్తాం, మనం 1-2 సార్లు ఆలోచన చేస్తాం. అదే చీకట్లోకి వెళ్ళితే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా వెలుగు సంబంధుడిగానే ఉండాలి. కారణం ఏంటంటే అక్కడి నుంచి మనం సృష్టించిన దేవుడు మనం చూస్తున్నాడు. ఆయన నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, నేను వెలుగు సంబంధుని కాబట్టి నేను ఎక్కడున్నా నా తండ్రి నన్ను పరిశీలించి చూస్తాడు కాబట్టి నా హృదయాన్ని, నా దేహాన్ని నేనేం చేయాలి అంటే జాగ్రత్తగా నేను కాపాడుకుంటూ ఉండాలని ఏం చేయాలి, నువ్వు ఒక నిరీక్షణ అనేది కలిగి ఉండాలి, తలంపు అనేది కలిగి ఉండాలి, ఒక ఆలోచన అనేది కలిగి ఉండాలి. అలా లేకోకుండా నేను ఏదో ఉన్నానులే, చేశానులే అంటే కనుక మనం వెళ్ళిపోతే కనుక ఏమాత్రం కూడా ప్రయోజనం లేదని చెప్తూ ఏమని చెప్తున్నాడు తెలుసా, 11 వచనం చూడండి. ఉండక వాటిని ఖండించడి. అంధకార క్రియలను ఏం చేయాలంట, మనం ఖండించేయాలి. వాటి ఏమాత్రం కూడా ఫాలో అవ్వకూడదు, మనం వాటి ఏమాత్రం కూడా వెంబడించకూడదు, మనం చీకటి కార్యాల వైపు మనం వెళ్ళకూడదు అసలు. ఎందుకంటే మనం వెలుగు సంబంధులం, దేవుని వెంబడిస్తున్న వారని చెప్తున్నాం కాబట్టి ఏమాత్రం కూడా చీకటి సంబంధులుగా అట్టి వెళ్లకుండా అంధక్రియలన్నింటిని కూడా ఏం చేయాలంటే ఖండించాలి. ఏలే అనగా అట్టి క్రియలు చేయవాడు రహస్యమందు జరిగించి పనులను గూర్చి మాట్లాడే అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షింపబడదుము. ఎలా ఉండాలంట, మనం వెలుగు చేత మనం బయలుపరచబడాలి, వెలుగు సంబంధులుగానే మనం జీవించాలి. చీకట్లోకి ఏమాత్రం కూడా వెళ్ళకూడదు. ఒకవేళ చీకట్లోకి వెళ్తే రహస్య కార్యములు జరిగిస్తే ఏం కలుగుతుంది అంటే అవమానం కలుగుతుంది మన జీవితాలకి. అవమానం, ఏదైనా చేయకూడదు పని చేసినప్పుడు ఎవరైనా చూడకుండా చూస్తే కనుక అదేమవుతుంది, మన కుటుంబానికి అవమానం కదా. నీ బట్టి నీ కుటుంబానికి అవమానం, నీ పిల్లలకు అవమానం, నీ ఫ్యామిలీకి అవమానం. అంతేనంటే నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు వారిని బట్టి కూడా ఏం చేస్తారు తెలుసా, అవమానం పరుస్తారు. పైకి భక్తిలాగా నటిస్తున్నారు కానీ ఆ భక్తిని ఏమాత్రం కూడా పాటించకుండా ఏం చేస్తున్నారు అంటే లోకములో జీవిస్తున్న ఈమె ఏం చేస్తుంది, పైకి భక్తిలాగా నటిస్తుంది.
చాలా విలువలు కలిగి ఉన్నట్టు నటిస్తుంది అంటారు. మనం నటించే వారిగా ఏమాత్రం కూడా మనము ఉండకూడదని చెప్తున్నాయి లేఖనాలు. మనం నటించే వారిగా ఉండకూడదండి. ఏమాత్రం కూడా మందిరంలో చెప్పి ఒక రకంగా, మందిరాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఒక రకంగా ఉండకూడదండి. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, ఊర్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఊరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరొక విధంగా మాట్లాడతారు. ఊర్లో అంటే అందరూ తెలిసిన వాళ్ళు కదా, మరి తెలిసినప్పుడు ఏం చేస్తారు గుర్తుపట్టేస్తారని ఊరు బయటికి వెళ్ళి చేస్తారు పనులు. అలా ఉండకూడదు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు దేవుని వెంబడిస్తున్నావు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్పు కలిగించే విధముగానే నీ ప్రవర్తన ఉండాలంట, నీ ఆలోచన విధానం ఉండాలంట. అలా ఉంటూ ఏం చేయాలంటే 11వ వచనం అంటాడు, అందుచేత 14వ వచనం, అందుచేత నిద్రించు, నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించిన ఆయన చెప్పుచున్నాడు. మృతులు అంటే ఎవరో? వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ కోసం కాదు చెప్తున్నాడు, వెళ్ళిపోయిన వాళ్ళ కోసం చెప్తున్నారు, వాళ్ళ కోసం కాదు. మృతులు అంటే ఎవరో? బ్రతికున్న మనమే ఎక్కడ చచ్చిపోయాం? ఆధ్యాత్మిక రీతిలో చచ్చిపోతాం. ఆ కార్యక్రమాలు చేస్తే ఏ అయితే చేయకూడదని చెప్పాడు ముందు భాగంలో, ఏ అయితే మాట్లాడకూడదు అన్నాడో ఆ మాట్లాడకూడదు చేయిస్తూ కూడా నువ్వు అలా ఉన్నావు అనుకో, నువ్వు ఆధ్యాత్మిక రీతిలో ఏమైపోతావు? సన్నగిలిపోయావంటే పేరుకైతే బ్రతుకున్నావు కానీ నువ్వు చచ్చిన వాడితో సమానం. అవును, పేరుకే బ్రతుకుంటావంతే, నీలో ఏమాత్రం కూడా ఫలించదు. ఆత్మకార్యాలు జరగవు. ఏమాత్రం కూడా నువ్వు అక్కడ మాదిరి మట్టుకు ఏమాత్రం కూడా ఉండవు. ఏమైపోతావు? అంతగంతకు అలా వేసారిపోతూ నీ జీవన విధానాన్ని అలాగ అగాధ కోపంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాగ ఉండకూడదు, కానీ మనం ఎలాగ ఉండాలి అంటే క్రీస్తుని కలిగిన వారం కాబట్టి మనం వెలుగు సంబంధులుగా ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చేవారు ఉండి సంఘానికి, సమాజానికి మాదిరికరంగా మన జీవితాలను వెళ్ళబొచ్చాలి. అందుకని యేసుక్రీస్తు వారు బలైపోయారు మన కొరకు. అందుకని ఆ విలువైన జీవితాన్ని మనకి ఇవ్వడం కొరకు, ఆ స్వేచ్ఛకరమైన జీవితాన్ని ఇవ్వడం కొరకు మనకి ఇచ్చాడే తప్ప, ఆ దంజకరమైన జీవితాన్ని మనకి ఇచ్చాడే తప్ప లోక ఆశలు నెరవేర్చడానికో శరీరేచ్ఛలు నెరవేర్చడానికో మనకి ఏమాత్రం కూడా ఇవ్వలేదు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయనకు అనుకూలమైన భక్తిని జరిగించి ఈ లోపత్వమును, కామమును, వ్యభిచారమును ఇలాంటి ఆలోచనలకి వేరుపారి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన వెంబడించే వారిగా ఉండాలని ఆయన శిలువలో బలి అయిపోయాడు. భూమికి ఆకాశానికి ఆయన మధ్యన వేలాడాడు. ఆ విలువైన రక్తాన్ని చిందించి ఆ విలువైన రక్తము చేత నిన్ను నన్ను కన్నాడు. కాబట్టి దానికి తగిన జీవితాన్ని మనం అందరం కూడా జీవించాలి, అటు రీతిగా నడుచుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్న ఈ మాటలు దేవుని మన హృదయంలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా నీ విలువైన మాటలు మేము ధ్యానించుకున్నాం ప్రభా. విన్న ప్రతి ఒక్క హృదయంలో నేను ఫలింపచేయమని అడుగుచున్నాం. ఇదిగో ప్రభా నాయన, రెండవ వర్తమానంగా ప్రభా మధ్యకు ప్రభా దేవుని సేవకులు ప్రభా జేమ్స్ అన్ని గారిని మా మధ్యకి తోడుకొచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా విస్తారమైన మాటలు ప్రభా నాయన ప్రభా జేమ్స్ అన్ని గారి నోటి నుంచి మాట్లాడి వినగల చెవులు గ్రహించి అతను కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి దయచేస్తామని మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి.